హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ డిఐవై. కృష్ణుడి పాట్ కి పెయింట్ చేద్దామా? డివోషనల్ ఫీలింగ్స్ తో ఎస్థెటిక్ లుక్ క్రియేట్ చేసేద్దాం. పెయింట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ మహాప్రపంచం. కృష్ణాష్టమి అయిపోయాక కృష్ణుడి పాట్ పెయింటింగ్ ఏంటి అనుకోకండి, ఇది ఆల్రెడీ పెయింట్ చేసి చాలా డేస్ అయింది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలవ్వక ఇది పోస్ట్ చేయడం లేట్ అయింది. ఈ డెకరేటివ్ పీస్ అనేది ఓన్లీ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కి కాకుండా నార్మల్ గా ఇంటీరియర్ డెకరేషన్ కూడా యూజ్ చేయొచ్చు ఈ పాట్ ని. నాకు ఈ డెకరేషన్ కి పాట్ వచ్చి 30 రూపీస్ పడింది. ఈచ్ కలర్ పెయింట్ వచ్చి 20 రూపీస్ పడింది. పెయింట్స్ అనేవి నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను ఎక్రిలిక్ పెయింట్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ప్లాస్టిక్ పాట్ కి పెయింట్ చేసి, అదైతే మామూలు రెస్పాన్స్ రాలేదు మా ఇంట్లో నుంచి. అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటే ఈ కుండని కూడా పెయింట్ చేస్తున్నాను. దీని మీద వేసిన డిజైన్ కూడా నేను ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఒక మంచి డిజైన్, నాకు నచ్చిన డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని నేను దీని మీద పెయింట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పాట్ అనేది అటు ఇటు ఉందన్నమాట, ఈక్వల్ గా లేదు. సో దాని గురించి కాస్త వేసినప్పుడు డిస్టర్బెన్స్ గా అనిపించిన లుక్ అయితే మాత్రం ఫైనల్ గా చాలా బాగా సెట్ అయిపోయింది. ఈ పెయింట్స్ అనేవి చాలా ఈజీగా డ్రై అవుతున్నాయి. సో నాకు ఈజీగా అనిపించింది పెయింట్ చేసినప్పుడు, ఏది కూడా అంత ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసరికి నేను కాస్త ఆరెంజ్ కైండ్ ఉంది కదా, ఫస్ట్ ఈ కలర్ వేద్దామని స్టార్ట్ చేశాను కానీ తర్వాత లుక్ అనేది మంచిగా అనిపించలేదు. తర్వాత కలర్ చేంజ్ చేశాను. ఆ లేయర్ అయిపోయిన తర్వాత నాకు లుక్ మంచిగా అనిపించక రెడ్ కలర్ కి చేంజ్ చేశాను. నార్మల్ గా ఎవ్రీ కృష్ణాష్టమికి మా పిల్లల్ని రెడీ చేసి ఫొటోస్ అయితే తీస్తాను కానీ పాట్ అయితే మన ప్లాన్ లో లేదు. ఎప్పుడు కూడా పాట్ అనేది తెప్పించలేదు. కానీ ఈ ఇయర్ మా పాప స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు అన్నారనమాట, కుండ ఏదైనా ఉంటే పంపించండి మంచిగా అని చెప్పి. ఇంకా నేను అప్పటికప్పుడు తెమ్మని దాన్ని పెయింట్ చేశాను. ఇలా నాకు నచ్చినట్టుగా పెయింట్ చేశాను అనమాట. ఈ వైట్ లేయర్ వేసేసరికి పైన వేసిన ఆరెంజ్ లేయర్ అనేది డల్ అయిపోయింది. లుక్ అనేది మంచిగా అనిపించలేదు అసలు. కానీ ఆ సెలబ్రేషన్స్ అనేవి ఆగస్ట్ 14th జరగాలి, కానీ ఆ రోజు హాలిడే ఇచ్చేసారు ఈ రైన్స్ వలన. ఇంకా అయితే స్కూల్లో సెలబ్రేషన్సే కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇంట్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలాగే మా పాపకి మా బాబుకి కూడా గెటప్ వేసి కాస్త రెడీ చేసి పాట్ పెట్టి ఫొటోస్ అయితే తీసాను. అసలైతే ఈసారి ఇద్దరికి కూడా కృష్ణుడి గెటప్ వేద్దామా అనుకున్నాను. ఎందుకంటే స్కూల్లో ఉంది సెలబ్రేషన్, అలాగే ఇంట్లో మానేస్తే అలాగే ఇంట్లో కూడా వేసుకుందామని ఇద్దరికి కృష్ణుడి గెటప్ వేద్దాం అనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు అనమాట. నాకు మంచిగా అనిపించక మళ్ళీ తినకి గోపికమ్మ గెటప్ వేసి, అదే రాధ గెటప్ వేసి మంచిగా రెడీ చేశాను. మరి లుక్ అనేది సేమ్ అవుతుంది కదా అనిపించింది. దానికోసం ఏం చేశానంటే నేను స్కూల్ కోసం కొంచెం డిఐవై చేశాను. రాధా జ్యువెలరీ అనేది ఫ్లోరల్ లా ఉంటుంది కదా, ఫ్లవర్స్ లాగా ఉంటుంది కదా, అదంతా కూడా పేపర్ తోటి డిఐవై చేసి పెట్టాను. సో నేనేమనుకున్నానంటే స్కూల్ కి వెళ్ళేది ఇంటి దగ్గర చేసింది డిఫరెంట్ గా ఉండాలి అనేసి హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేశాను, డ్రెస్ అనేది చేంజ్ చేశాను, జ్యువెలరీ కూడా టోటల్ గా చేంజ్ చేసి రెడీ చేశాను అనమాట. చెప్పాను కదా నేను ఆల్రెడీ ఫస్ట్ ఈ కలర్ అనేది మంచిగా అనిపించలేదని ఇక్కడ మార్చాను, రెడ్ కలర్ వేసాను అనమాట. ఇంటి దగ్గర చేసింది టోటల్ జ్యువెలరీ ఏవైతే దానికి ముందు ఉన్నాయో వాటితో రెడీ చేశాను. కృష్ణుడి గెటప్ కోసం మా బాబుకి కూడా ఏదైనా డిఐవై చేద్దామా అని ట్రై చేశాను కానీ టైం అస్సలు సెట్ అవ్వలేదు. చాలా దగ్గరకు వచ్చేసింది టైం. ఇంకా ఇంట్లో ఉన్న ఏవైతే లాస్ట్ ఇయర్ మా పాపకి వేసామో అవే మా బాబుకి ఇయర్ వేసాం. కానీ అసలు కోఆపరేట్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ లేయర్స్ గా పెయింట్ చేసేసిన తర్వాత మిడిల్ లో ఇలా ఫ్లోరల్ డిజైన్ వేసాను అనమాట. ఆ పెయింట్ చేసినప్పుడు చేయి కాస్త వణికింది అనమాట. అసలు బాగా మంచిగా వస్తుందా రాదా, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ ఈవెన్ అటు ఇటు అయిందంటే ఇంకా మొత్తం మా పాట్ చెడిపోతుంది కదా అని భయం వేసింది. ఫ్లవర్ కి అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తో ఫిల్ చేశాను, లీవ్స్ అయితే గ్రీన్ కలర్ తో ఫిల్ చేశాను. అందుకే ప్రాసెస్ లో తెలిసింది ఏంటంటే ఒకవేళ లేయర్ అనేది కాస్త పెద్దగా వచ్చినా కానీ ఆ తర్వాత పైన కోటింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది, అంత ఇబ్బంది ఏం లేదు ఆ పెయింట్స్ తోటి. అలాగే నేను ఇదంతా కూడా సింగిల్ బ్రష్ తో కంప్లీట్ చేశాను ఈ పెయింటింగ్ అంతా కూడా. కలర్స్ కూడా ఏం మిక్స్ అవ్వలేదు, చాలా బాగా వచ్చింది సింగిల్ బ్రష్ తో వేసినా గానీ. ప్రెసెంట్ ఎల్లో డాట్స్ పెడుతున్నాను కదా, ఆ ప్లేస్ లో వైట్ పెడదాం అనుకున్నాను స్టార్టింగ్ లో, కానీ పెయింట్ అంతా వలకపోసేసాడు ఎల్లో పెయింట్ అనేది మా బుడ్డోడు. సో ఇంకా వేస్ట్ చేయటం ఎందుకని ఆ ఎల్లో పెయింట్ తో ఫిల్ చేశాను ఆ ప్లేస్ ని. కానీ వాడు చేసిన మంచి పని అయింది, ఎల్లో కలర్ అనేది చాలా బాగా వచ్చింది అసలు. ఆ డాట్స్ అనేవి ఇయర్ బడ్ ఉంటుంది కదా దాంతో పెట్టాను, రౌండ్ గా మంచి షేప్ అనేది బాగా వస్తుంది కదా అని. బాగా వచ్చింది. నేను చేసిన ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే నేనేం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కదా, నేను ప్రెసెంట్ నేర్చుకుంటూ నేను ప్రెసెంట్ అన్ని తెలుసుకుంటూ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేసినా ఎక్స్పెరిమెంట్ లానే ఉంటుంది. కానీ ప్రాసెస్ అంతా ఎలా అయినా కానీ ఫైనల్ లుక్ అనేది మాత్రం మనం సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి, అదే మన మెయిన్ మోటో.
ఇంత కష్టపడి పెయింట్ చేస్తున్నాను గానీ, నాకు బోలెడు డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కుండ పట్టుకెళ్ళి అది స్కూల్‌లో కిందేసి కొట్టిందంటే ముక్కలు ముక్కలు అయిపోతది. ఈ కష్టమంతా వృధా అయిపోద్ది కదా అని డౌట్ ఉంది. చూడాలి మరి. ఇదే మన సింపుల్ ఫ్లోరల్ పెయింటింగ్ అన్నమాట. మంచి ఎస్థెటిక్ లుక్ ఉంది కదా దీంట్లో. నాకైతే బాగా నచ్చింది. అండ్ పేరు రాసాను చూసారా? జాష్వి అని దాని మీద. స్కూల్ టీచర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. మీరు ఏవైతే పంపుతారో దాని మీద నేమ్ రాసి పంపండి అనేసి. దాని గురించి అనేది యెల్లో కలర్ పెయింట్‌తో జాష్వి అని రాసాను ఒక సైడ్. సక్సెస్‌ఫుల్‌గా మనకు కుండ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని మీద వెన్న పెట్టాలి కదా మరి! దానికోసమే ఈ వైట్ కలర్ పేపర్‌ని రౌండ్‌గా కట్ చేస్తున్నాను పైన పెట్టడానికి. ఎందుకంటే కింద నుంచి ఫిల్ చేసామనుకోండి దేనితోటైనా అది కాస్త బరువు అనిపిస్తే మళ్ళీ పాప మొయ్యలేదు. పైన ఒక లేయర్ అనేది దూదితో పెడదామని ఈ పైన వైట్ కలర్ పేపర్ అంటిస్తున్నానన్నమాట. కలర్ వైట్ అయితే మంచిగా సెట్ అవుతది. వేరే కలర్ ఏదైనా గానీ మనకి తెలిసిపోతుంది. మంచిగా అనిపించదు కదా! ఆ పేపర్‌నయితే B7000 గమ్ ఉంటుంది కదా! దాంతో పేస్ట్ చేసేసాను. అండ్ పైన అయితే దూది పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే B7000 గమ్ ఉంటుంది కదా! దాంతో ఫుల్‌గా గమ్ పేస్ట్ చేసేసి ఒక లేయర్ దూది పెడుతున్నానన్నమాట. మనం పైకంటా పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తది. బట్ ఫస్ట్ అయితే నేను ఒక్క లేయరే వేశాను ఆ దూదని. ఎందుకంటే నేను ఎంత మంచిగా రెడీ చేసినా గానీ అది స్కూల్‌కెళ్ళే వరకు ఉంచుతారో లేదో అని డౌట్ మా పిల్లల మీద నాకు. అందుకే ఒక లేయరే వేశాను. ఇంట్లో ఫోటోస్ వరకు అది ఓకే. స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా పెట్టుకోవచ్చు అని. ఇది మన ఫైనల్ లుక్ ఆఫ్ ద పాట్. ఇదైతే మనం దూది తీసేసి నార్మల్‌గా ఇంట్లో డెకరేటివ్ పీస్‌లా పెట్టుకున్న చాలా క్లాసికల్‌గా కనిపిస్తది. నేనైతే ఇది స్కూల్ సెలబ్రేషన్స్ అయిపోయాక ఆ పాట్‌ని ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్ లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా కష్టపడి చేశాను కదా! సో, దానికోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా పాపని రెడీ చేస్తున్నానన్నమాట. ఇంట్లో జన్మాష్టమి సెలబ్రేషన్స్ కోసం. ఫైనల్‌గా లుక్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఆ జడ పెట్టడానికైతే నేను నానా తంటాలు పడ్డానసలు. కానీ ఫైనల్‌గా అయితే సూపర్. నాకైతే చాలా బా నచ్చింది. మా పాప అని కాదు కానీ లుక్ అయితే మాత్రం బా సెట్ అయిందనిపించింది. మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.